అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఏంటి అనేదైతే ముందైతే తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మనం ధన ప్రాప్తి కోసం, ధన ఆకర్షణ కోసం, లక్ష్మీ ప్రాప్తి కోసం, ఇంకా డబ్బు స్థిరంగా ఉండడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారానికి మనం ఉపయోగించే ఆ పదార్థాలను మనం ఒక విధి విధానంగా మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనిని సిద్ధి ఉపాయం అని అంటారండి. మంచి ఫలితాలు ఇచ్చే పరిహారం ఇది. ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం కావాలి, ధనం స్థిరంగా ఉండాలని కూడా అంటారు. అంటే మీరు కష్టపడుతున్నారు, బాగానే సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదించిన డబ్బు అనేది నిలబట్టలేదు. అంటే అటు చూసుకుంటే హాస్పిటల్స్ ఖర్చు, అలానే ఇంటికి ఎవరో ఒకరు విజిట్ కావడము, మన బంధువుల నుంచి ఏదో ఒకటి రావడము, ఇలాంటి ఏదో ఒకటి అనవసరమైన ఖర్చులు పడటము, సంపాదించిన డబ్బులు వాటికి అనవసరంగా ఖర్చు అయిపోవడము, పోనీ పొదుపు చేద్దాము అనుకుంటే డబ్బులు అనేటివి చేతిలో లేకపోవడము, అకౌంట్లో చిల్లి గవ్వ అనేది లేకుండా ఉండడము, డబ్బులు అనేది చేతిలో నిలబడకుండా పోవడము, ఇలాంటివి అధికంగా ఖర్చులు అనేటివి పడడం వల్ల చేతిలో పైసా అనేది నిలబడదు. కష్టానికి తగిన విధంగానే డబ్బులు వస్తూనే ఉంటాయి, కానీ ఆ డబ్బులు మీ ఇంట్లో నిలబట్టలేదు, అనవసరంగా ఖర్చులు అయిపోతున్నాయి. ఈ విషయం మీదనే చాలామంది ఈ మధ్య అడిగారు. చాలా మంచి ఒక పరిహారం తేలిగ్గా ఉండేది చెప్పండి అని అన్నారు. ఈ పరిహారం మీకు ధనం స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, లక్ష్మీ ప్రాప్తి కలగడానికి, ఇంకా మీకు ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు బయటపడతారండి. ధన రాబడి కూడా పెరుగుతుంది. అంత మంచి పరిహారం. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షింపచేస్తుంది. ఈ పరిహారం మీ ఇంట్లో నిలబడేలా చేస్తుంది. ధనం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి అని కోరుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి. అయితే చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. పరిహారాన్ని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన, అంటే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన ప్రాప్తి సమస్యలు, ఇలాంటివి ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలని మన ఛానల్లో నేను చెప్పడం జరిగిందండి. చాలానే ఉన్నాయి. మీకున్న సమస్యలను బట్టి మీరు చేయగలిగే పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నించేయండి. అన్ని పరిహారాలు మంచివేనండి, కానీ కొందరికి అక్కడ ఉపయోగించే పదార్థాలు, సమయము కొందరికి కుదరకపోవచ్చు కదా. కాబట్టి మీకు కుదిరిన ఒక మంచి పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నించేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. సరేనండి, ఇక పరిహారం మాటకు వెళదాము. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు, కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి మీరు. ఇక మిగతా నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో ఒకసారి చూసేద్దాం మనం. చూశారు కదండి, లక్ష్మీ గవ్వలు. ఇవి మనందరికీ తెలిసినవే కదా. కానీ మీరు ఇక్కడ పరిహార విషయంలో ఇతర ప్రయోగాలకు ఉపయోగించిన గవ్వలను మాత్రం ఉపయోగించకండి. మీరు ధనాకర్షణ కోసమని మీ పూజా మందిరంలో పెట్టుకోవడము, ఇంట్లో పెట్టుకోవడానికని మీరు దాచుకొని ఉంటారు కదా, అలాంటి గవ్వలను మీరు ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఉపయోగించకుండా అలా పెట్టుంచిన గవ్వలు కానీ, లేదా బయట నుంచి కొత్తగా తెచ్చుకున్న గవ్వలను ఉపయోగించండి. అంతేకాని వేరే ఇతర ప్రయోగాలకు మీరు ఉపయోగించిన గవ్వలను మాత్రం ఉపయోగించకండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలా గవ్వలు తీసుకోండి. అలానే మీరు ఒకే ఒక్క పసుపు కొమ్ము విరగకుండా ఉన్నది తీసుకోండి. ఇంకా ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి, అది కూడా కొత్త క్లాతే తీసుకోవాలి. ఇంకా ఒక పసుపు దారం కూడా తీసుకోండి. ఇలాంటి మిషన్ దారం ఉంటుంది కదండి, దీన్ని తీసుకోండి. ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి, ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఈ పరిహారం విషయంలో ఈ గవ్వలు ఉన్నాయి కదండి, మీరు 5 గవ్వలు కానీ, 11 గవ్వలు కానీ, 21 గవ్వలు కానీ మీ ఓపికను బట్టి తీసుకోండి. కనీసం 5 గవ్వలు మాత్రం ఈ పరిహారానికి అవసరం పడతాయి. లేదా 11 అయినా తీసుకోవచ్చు, 21 అయినా తీసుకోవచ్చు. మీరు ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక 2-3 రోజుల ముందుగానే వీటిని తెచ్చిపెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే, మీరు మంగళవారం రోజున ఒక బౌల్లో నీళ్లు పోసి, ఆ బౌల్ ప్లాస్టిక్దైనా పర్వాలేదు, స్టీల్దైనా పర్వాలేదండి, తీసుకోండి. బౌల్ నిండుగా నీళ్లు పోసి దానిలో ఒక చిటికెడు పసుపు వేసి, ఈ నీళ్ళల్లో, అంటే పసుపు వేసిన ఆ నీళ్ళల్లో ఈ 5 గవ్వల్ని పెట్టండి. అంటే మీరు తీసుకున్న 5 గవ్వలు కానీ, 11 కానీ, అలానే 21 గవ్వలు కానీ, మీరు తీసుకున్న వాటిని ఆ నీళ్ళల్లో పెట్టండి, పసుపు నీళ్ళల్లో. ఆ గవ్వలు పెట్టిన ఆ బౌల్ని ఒక పక్కన ఉంచండి. తర్వాత మీరు గురువారం రోజున ఉదయం కానీ, లేదంటే సాయంత్రం, అంటే
సూర్యోదయం అయిన దగ్గర నుంచి రాత్రి 9 గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి. 9 గంటల తర్వాత చేయకూడదండి. రాత్రి 9 గంటల లోపుగా చేయాలి. మీరు మంగళవారం రోజున పసుపు నీళ్ళలో గవ్వలు వేసి ఉంచారు కదండి, వాటిని తీసి గురువారం రోజున పక్కన పెట్టండి. మరి అలా పెట్టిన తర్వాత నీళ్ళన్నీ కూడా దాంట్లో ఉంటాయి కదండి, ఆ గవ్వల్లో అవి పూర్తిగా ఆరిపోయేలా చేయండి. గురువారం రోజున మీరు పూర్తిగా ఆరిపోయేలా చక్కగా ఒక క్లాత్ అనేది తీసుకొని తుడిచేసేయండి. నీరు అనేది లేకుండా తుడిచి ఆరబెట్టి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఈ ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదండి, దీనిని తీసుకోండి. కొత్త క్లాత్ చెప్పానండి, కొత్త క్లాత్ తీసుకోండి. ఒక అరచేతంతా సరిపోతుంది. తీసుకొని ఆ విధంగా పెట్టండి. పెట్టి దాంట్లో ఈ ఆరిపోయిన గవ్వలు ఉన్నాయి కదండి, తడంతా ఆరిపోయిన గవ్వలు ఉన్నాయి కదా, వాటిని ఈ క్లాత్లో పెట్టండి. దీన్ని మీరు గురువారం రోజున సూర్యోదయం అయిన దగ్గర నుంచి రాత్రి 9 గంటల లోపుగా చేయొచ్చు. అలా మీరు పెట్టేసిన తర్వాత ఈ విరగని పసుపు కొమ్ము ఉంది కదండి, దానిని కూడా దాంట్లో పెట్టండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు పూర్తిగా మనసు లగ్నం చేసి మీకు ఏదైతే ధనరాబడికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ధనాకర్షణ కలగాలని ఈ విధంగా మనసులో చెప్పుకొని ఈ విధంగా మొదలు పెట్టండి. ఆ విధంగా పెట్టిన తర్వాత చక్కగా దాన్ని మూటగా కట్టేయండి. అదే క్లాత్తో మూటగా కట్టేయండి. కట్టిన తర్వాత ఈ పసుపు కలర్ దారం ఉంది కదండి, మిషన్ దారం ఉంది కదా, దీంతో ఈ మూటను చక్కగా పూర్తిగా బంధనం చేయాలి. ఎన్ని చుట్లైనా చుట్టండి. చుట్టేసి చక్కగా ఈ విధంగా బంధనం చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అర్థమవుతుందండి, ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత మీరు దీపారాధన అనేది చేయనవసరం లేదండి. ఈ పరిహారం విషయంలో కేవలం సాంబ్రాణి పొలను మీరు వెలిగించి ఆ సాంబ్రాణి ధూపాన్ని ఏదైతే మీరు బంధనం చేసి మూట కట్టారు కదా, దానికి చూపించండి. ఆ విధంగా చూపించేసిన తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా, అమ్మ లక్ష్మీ అమ్మవారి తల్లి, నాకు ధనం స్థిరంగా ఉండేలా చూడు తల్లి, ధన ప్రాప్తి కలిగేలా చూడు తల్లి, ఆర్థిక సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేలా చూడు తల్లి, నీ యొక్క కృప మా మీద ఎప్పుడూ ఉండాలి, ధనం ఆకర్షింపచేసేలా చూడమ్మా, ఏ పని చేసినా మాకు ధనాకర్షణ కలగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోండి. అలా కోరుకున్న తర్వాత ఈ మూటని మీరు డబ్బులు దాచుకునే లాకర్లో కానీ, ఒకవేళ మీరు వ్యాపారం చేసేవారనుకోండి, మీ వ్యాపార స్థలంలో ఉన్న గల్లాపెట్టులో కానీ, లేదా మీరు జాబ్ చేసేవారనుకోండి, మీరు జాబ్ చేసి అక్కడ ఆ ప్రదేశంలో మీరు పెట్టుకోండి. దీనిని మీరు జీవితాంతం, అంటే మీ జీవితాంతం ఉంచుకోవచ్చండి. లేదంటే కనీసం మీరు 1 సంవత్సరం వరకైనా సరే ఉంచుకున్నా సరిపోతుంది. అంటే 1 సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోద్ది. తర్వాత సంవత్సరానికి ఒకసారి మీరు మార్చుకున్నా సరిపోద్ది. మరి సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ మూటను ఏం చేయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. ఇక్కడ సహజంగా చెప్పాలంటే పసుపు కొమ్ము అనేది కొన్నిసార్లు పురుగు పట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు యాజిటీజ్గా మీరు ఏం చేస్తారంటే ఇలా కట్టిన ఆ మూటని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఆ విధంగా కానీ పెట్టేసి, లేదంటే ఒక డబ్బాలో కానీ పెట్టేసి, దాన్ని మీరు గల్లాపెట్టులో కానీ లేదంటే మీ బీరువాలో కానీ ఆ విధంగా పెట్టుకోండి. పురుగు పట్టే అవకాశం ఉండదు పసుపు కొమ్ముకి. ఒకవేళ మీరు మార్చాలి అనుకున్నప్పుడు మీరు నదిలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఆ మూటని. మీరు మట్టిలో కలపడము, అలానే ఎక్కడంటే అక్కడ పారేయడం మాత్రం చేయకండి. కేవలం చెప్పిన విధంగా పారే నీటిలో కానీ, నదుల్లో కానీ, కాలువల్లో కానీ వేసేయండి. లేదా మీరు జీవితాంతం ఉంచుకున్నట్లయితే ఉంచుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి మార్చుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. తప్పకుండా చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. డబ్బు నిరంతరం రావడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా చేసుకొని మంచి లాభాలను పొందాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందండి, మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడేలా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్ వారికి కానీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.